శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నవరాత్రులలో ఏ రోజైతే సాయంత్రం సమయానికి దశమి తిథి వస్తుందో ఆ రోజునే విజయదశమి అంటారు. శమీవృక్షాన్ని విజయదశమి రోజున పూజిస్తే ఏమి లభిస్తుందో తెలుసుకుందాం. మొదటిది, శత్రువులపై విజయాన్ని ఇస్తుంది. మనిషి కొంచెం ఎదగగానే బంధువుల్లో స్నేహితుల్లో మద్దతు ఇచ్చేవారు చాలా తక్కువ, కానీ ఈర్ష్యపడేవారు ఎక్కువ. అలాంటి సమయంలో శత్రుత్వం పెరగకుండా ఎవరైనా అడ్డుపడితే అపరాజితాదేవిని ప్రార్థిస్తే ఆ తల్లి ఆ శత్రుత్వాన్ని నాశనం చేస్తుంది. మహాభారతంలో కూడా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీవృక్షంలో దాచారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఆ విధంగా ప్రేరేపించారు. అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక ఉత్తర గోగ్రహణం సమయానికి అర్జునుడు ఒక్కరే యుద్ధానికి వెళ్ళాలి అని కృష్ణుడికి తెలుసు. శమీవృక్షానికి నమస్కరించి దాని శక్తిని పొందిన అర్జునుడు ఒక్కడే కౌరవసేనను ఓడించాడు. కర్ణుడు కూడా పారిపోయాడని మహాభారతంలో స్పష్టంగా వ్రాయబడింది. అది శమీవృక్షమిచ్చే అపరాజితాశక్తి. రెండవది, దుస్వప్నాల ప్రభావాన్ని తొలగిస్తుంది. మనకు వచ్చే చెడు కలలు రెండు కారణాల వల్ల వస్తాయి. మన కర్మఫలాన్ని తేలికగా అనుభవించమని భగవంతుడు చూపించే దారిలో దుస్వప్నంగా వస్తాయి. రాబోయే ప్రమాదాన్ని సూచించడానికి వస్తాయి. అలాంటి దుస్వప్నాలు శమీపూజ వల్ల తొలగిపోతాయి. మూడవది, అమంగళాలను దూరం చేస్తుంది. మనకు ఎదురయ్యే చెడు ఫలితాలను శమీలక్ష్మి దివ్యశక్తి శమింపజేస్తుంది. ఇలా మూడు ప్రయోజనాలు ఉండటంతో శమీపూజకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు శమీపూజని ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. ఒక చిన్న శమీ మొక్కను నర్సరీలో తీసుకురండి. దాని కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత దానిని పూజాస్థలంలో ఉంచి షోడశోపచార పూజ చెయ్యాలి. మొదట ధ్యానం చెయ్యాలి. శ్రీ శమీలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి అని జపించి 5 ముఖ్యమైన ధ్యాన శ్లోకాలను చదవాలి. ఈ శ్లోకాలను చదవాలి. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని క్షమీం కమలపత్రాక్షిం శమీం కంటకధారిణీం ఆరోహతు శమీం లక్ష్మీం నృణాం ఆయుష్యవర్ధినీం నమో విశ్వాసవృక్షాయ పార్థస్య శస్త్రాస్థధారిణే త్వత్తః పత్రం ప్రతిచ్ఛామి సదా విజయదో భవ ధర్మాత్మస్య సత్యసింధస్య రామో దాసరధిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వో మచత్రుంజిః సాయకః అమంగళాదిశమనీం దుష్కృతస్య చ నాశినీం దుస్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం. ఈ శ్లోకాలను జపించిన తరువాత షోడశోపచార పూజ చెయ్యాలి. ఆవాహనం, ఆసనం, పాద్యార్ఘ్యాచమనీయ స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం అన్నీ ఒక్కొక్కటిగా చేసి పూజ ముగించాలి. దీపారాధనలో జాగ్రత్తగా మొక్కకు వేడి తగలకుండా దూరంగా హారతి ఇవ్వాలి. కొంతమంది ఆ చెట్టుకు గోత్రనామాలు వ్రాసిన కాగితాలు కట్టి వెళతారు. నేను వ్యక్తిగతంగా చెయ్యను. ఎందుకంటే సాయంత్రం అయ్యాక శమీవృక్షం తన ఆకులను మూసుకుంటుంది. అది విశ్రాంతి తీసుకుంటుంది. మనం ప్రకృతి శక్తిని భంగం చెయ్యకుండా పూజ ద్వారా పొందడమే నిజమైన భక్తి. అలాగే విజయదశమి రోజున అపరాజితా స్తోత్రం చదవాలి. అది చండీ సప్తశతిలోని శక్తివంతమైన స్తోత్రం. ఆ తల్లిని స్మరించుకుంటే అపారమైన అనుగ్రహం లభిస్తుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.